మేయర్గా 5 ఏళ్ల పాటు తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు సేవలు అందించానని అనంతపురం నగర మేయర్ వసీం తెలిపారు. ఆయన పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో ఇవాళ కార్పొరేటర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. తనకు ఏమాత్రం రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో పాటు ఎంతో మంది వెన్నుతట్టి ప్రోత్సహించారన్నారు. జగన్మోహన్ రెడ్డి అనంత వెంకట్రామిరెడ్డి సహకారంతో మేయర్గా అవకాశం కల్పించారన్నారు. 5 ఏళ్ల పదవీ కాలం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుంచి కమిషనర్ల వరకు ఎంతో మంది సహకారం వల్లే ప్రజలకు ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు అందించినట్లు తెలిపారు. గతంలో ఏ పాలకవర్గం కూడా చేయని విధంగా నగరంలో అభివృద్ధి చేశామన్నారు. ఒక నగరపాలక సంస్థలోనే 111.65 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. ఒక మేయర్గా రాష్ట్రంలో ఎవరికీ రానన్ని అవకాశాలు తనకు వచ్చాయని, దేశ విదేశాల్లో పర్యటించి రాష్ట్ర అభివృద్ధి గురించి వివరించే అవకాశం తనకు వచ్చిందన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివరించానన్నారు. ఇక నుంచి తమకు పదవి లేకపోయినప్పటికీ ప్రజాక్షేత్రంలోనే ఉంటామని, ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాటు తనకు సహకరించిన ఏ ఒక్కరిని మర్చిపోలేనని వసీం అన్నారు. నా పైన అనంతమైన అభిమానం చూపిన అనంత ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ప్రజలకి కృతజ్ఞతలు ఎందుకు తెలియజేసుకుంటున్నానంటే, అనంతపురం నగర మేయర్ 3వ మేయర్గా నాకు అతి చిన్న వయసులో ప్రజలు నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేయర్గా అవకాశం ఇచ్చిన దేవుడికి, జగన్మోహన్ రెడ్డి గారికి, అనంత వెంకటరామరెడ్డి గారికి, నగర ప్రజలకు, మా కార్పొరేటర్ సభ్యులకు, కోఆప్షన్ సభ్యులకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. ప్రజలు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని 100% సద్వినియోగం చేసుకున్నాను. ఎక్కడ కూడా గత 5 సంవత్సరాల్లో 4 లక్షల జనాభా ఉన్నటువంటి అనంతపురం నగరానికి వారిలో ఒకరిగా నేను ముందుకెళ్ళిన విషయం కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2020లో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 48 మంది కార్పొరేటర్లు గెలవడం జరిగింది. అనంత వెంకటరామరెడ్డి గారు వారి యొక్క కృషితో అనంతపురం నగర పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకునే విషయం కూడా అందరికీ తెలిసినదే. అనంత వెంకటరామరెడ్డి గారు నా పేరుని ప్రతిపాదించినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నగరే అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తూ ప్రజల సమస్యలే మనం పరిష్కరించుకుంటూ ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటూ ముందుకు పోయిన విషయం కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. గతంలో ఎప్పుడు జరగని అభివృద్ధి మా పాలకవర్గం చేసి చూపించింది. మా పాలకవర్గం 2021 నుంచి 26 వరకు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశామో, అనంత వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, ఆయన సూచనల మేరకు ఏ విధంగా మా అనంతపురం నగరాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకునే విషయం కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలా. ఎప్పుడు చేయని విధంగా ఈరోజు అనంతపురం నగరాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా చిన్న చిన్న రోడ్లు కూడా, ఆఖరికి ఆటోలు, రిక్షాలు పోని సందుల్లో కూడా మేము రోడ్లు వేయడం జరిగింది. సీసీ రోడ్లు. పేదలు నివసించే కాలనీలు అయితే చెప్పలేనన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రాణినగర్ కావచ్చు, అంబేద్కర్ నగర్ కావచ్చు, మున్నానగర్ కావచ్చు, 2వ డివిజన్ కావచ్చు, 9వ డివిజన్ కావచ్చు, అనేక డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విషయం కూడా మేము ఎందుకు చేస్తున్నాం. మేజర్ రోడ్స్ తీసుకుంటే కన్నా బళ్ళారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ తీసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ సంబంధించి మా హయాంలోనే పూర్తి చేయడం జరిగింది. అనంత వెంకటరామరెడ్డి గారు అప్పుడు 18 నెలల కాలంలో అధికారులకు కావచ్చు, ఇంజనీర్లకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ వెనుక మేము ఖచ్చితంగా తొందర చేయాలి, లేకపోతే ప్రజలకు ఇబ్బందికరంగా కలుగుతుందని చెప్పేసి అతి తక్కువ సమయంలో 18 నెలల కాలంలోనే పూర్తి చేసిన విషయం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలి. ప్రధాన రోడ్లు చూసుకుంటే గుత్తి రోడ్ కావచ్చు, ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, విద్యుత్ నగర్ మెయిన్ రోడ్ కావచ్చు, సాయినగర్ మెయిన్ రోడ్ కావచ్చు, హౌసింగ్ బోర్డు మెయిన్ రోడ్ కావచ్చు, జేఎన్టీయూ మెయిన్ రోడ్ కావచ్చు, రహమత్ నగర్ మెయిన్ రోడ్ కావచ్చు, రవి పెట్రోల్ బంక్ నుంచి లక్ష్మీనగర్ నాగల్కట్ట మెయిన్ రోడ్ కావచ్చు,
రామచంద్ర నగర్లో తిక్కరంగ స్వామి గుడి రోడ్ కావచ్చు, వేణుగోపాల్ నగర్లో మెయిన్ రోడ్ కావచ్చు, శ్రీనగర్ కాలనీలో కావచ్చు, అనేకటువంటి ఈ రోడ్లన్నీ కూడా కేవలం మా పాలకవర్గంలో మేము ఉన్న హయాంలోనే అభివృద్ధి చెందాయని కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. మా హయాంలో 6 కొత్త అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు ఏ విధంగా అవి ఉపయోగపడుతున్నాయి ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నీటి సమస్య లేకుండా ఎప్పటికప్పుడు ఉన్న మోటార్లు మరమ్మతులు చేయించుకుంటూ 3 మోటార్లు ఉన్నాయి, ప్లస్ ఒక స్టాండ్ బై మోటార్ కూడా ఉండేది. దాంతోపాటు ఒక కొత్త మోటార్ నిన్న మొన్న కూడా దాన్ని నాకు తెలిసి ఇన్స్టలేషన్ కూడా చేయడం జరిగింది. దాదాపుగా 2 కోట్ల రూపాయలతో ఆ స్టాండ్ బై మోటార్ని కూడా మా హయాం పాలకవర్గంలో కూడా ఏర్పాటు చేసిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. పార్క్ సంబంధించి రామ్నగర్కి సంబంధించి పార్క్ చూసుకుంటే ఏ విధంగా తీర్చిదిద్దినాం కూడా ఒకసారి మీరు అందరూ గమనించాలా. అదేవిధంగా నేతాజీ పార్క్ కూడా తీర్చిదిద్దిన విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ముస్లిం బరియల్ గ్రౌండ్కి సంబంధించి దాదాపు 1 కోటి రూపాయలు చొప్పున శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కాంపౌండ్ వాల్ కూడా పూర్తిగా కావడం జరిగింది. ఆ ముస్లిం బరియల్ గ్రౌండ్లో లోపల ఉన్నటువంటి లైట్స్ కూడా దాదాపుగా 16 లక్షల రూపాయలతో ఆ లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయినగర్లో ఉన్నటువంటి ఒక బ్రిడ్జిని కూడా పూర్తి చేయడం జరిగింది. అశోక్ నగర్లో కూడా పూర్తి బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. ఉమానగర్లో కూడా ఆర్డిటి సహకారంతో ఆ బ్రిడ్జ్ని కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఎర్నాల్ కొట్టాలకు సంబంధించి కూడా ఆ బ్రిడ్జ్ని కూడా పూర్తి చేయడం కూడా జరిగిందని తెలుస్తున్నాను. నగరపాలక సంస్థ అదేవిధంగా 4 పంచాయతీలు చూసుకుంటే అప్పట్లోనే మనం 1045 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. 2021 నుంచి 22 వరకు చూసుకుంటే 5 ఏళ్లలో మున్సిపాలిటీకి సంబంధించి జనరల్ ఫండ్స్లో చూసుకుంటే 63.72 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. స్పెషల్ గ్రాంట్ సంబంధించి 11 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. 25 కోట్ల రూపాయలు తీసుకొస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక అది కూడా వాపస్ పంపించిన విషయం కూడా మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలి. 15 ఫైనాన్స్ సంబంధించి చూసుకుంటే 25.35 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఎన్క్యాప్ సంబంధించి 11.58 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కూడా ఒకసారి గమనించాలా. మొత్తం చూసుకుంటే 111.65 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విషయం కూడా మీరు అందరూ గమనించాలి. అదేవిధంగా అమృత్ నిధులతో ఫిల్టరేషన్ ప్లాంట్ని కూడా కొత్తది ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా తొందరలో కూడా ప్రారంభిస్తాం. ట్రయల్ రన్ కూడా అయిపోయింది. అది తొందరలో కూడా ప్రజలు కూడా అందుబాటులో తీసుకొస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. పివిఎస్ మూర్తి గారు కావచ్చు, భాగ్యలక్ష్మి గారు కావచ్చు, రమణారెడ్డి గారు కావచ్చు, మేఘస్వరూప్ గారు కావచ్చు, నాగరాజ్ గారు కావచ్చు, బాలుస్వామి గారు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి జశ్వంతరావు గారు కావచ్చు, ఎవరెవరి వారి స్థాయిలో నగర అభివృద్ధి కోసం వారందరూ కూడా సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మున్సిపల్ శాఖలో ఎవరెవరు ఉన్నారో మా వంతుకు మా ప్రజా సమస్యల కోరుకు మా సమస్యలు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చెప్పిన వెంటనే వారు పరిష్కరించినందుకు ముందుగా అధికారులు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. పాలన వచ్చినప్పుడు మున్సిపల్ స్థలాల్ని మనం అందరూ కూడా మా పాలకవర్గం ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చిన విషయం కూడా మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలి. కానీ ఈ 2 నెలలలో కొన్ని అన్యక్రాంతం అవుతున్నాయి. వాటిని కూడా ఇప్పుడు వచ్చే రాబోయే కలెక్టర్ గారు దృష్టి పెట్టాలని కూడా నేను తెలియజేస్తున్నాను. రేపటి నుంచి మా పదవి కాలం లేకపోయినా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల సమస్యలు మేము ఎప్పుడూ గలం విప్పే దానికి ముందుగా ఉంటాం. ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఖచ్చితంగా మేమందరూ కూడా ప్రజా వైపు మేము ఉంటాము. ప్రజా సమస్యలపైన ఎప్పుడు పోరాడుతూనే ఉంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకు రాష్ట్రంలోనే చాలామంది అంటారు, రాష్ట్రంలో ఏ మేయర్కి రాని అవకాశాలు నీకు వచ్చాయని చెప్పి కూడా చాలామంది చెప్పడం జరిగింది. దాదాపుగా నేను రష్యా కూడా వెళ్ళడం జరిగింది, బ్రిక్స్ మేయర్ సమిట్కి వెళ్ళడం జరిగింది, ఇరాన్లో ఏషియన్ మేయర్స్ ఫోరంకి వెళ్ళడం జరిగింది, కొరియాలో జరిగినటువంటి వరల్డ్ హ్యూమానిస్టిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పైన ఫోరం జరిగింది, అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. మన భారతదేశంలో చూసుకుంటే ఆల్ ఇండియా మేయర్స్ కౌన్సిల్ సంబంధించి హర్యానా కర్నాల్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్లో అక్కడ వెళ్ళడం జరిగింది. సూరత్లో జరిగినటువంటి అక్కడ వెళ్ళడం జరిగింది. గుజరాత్లో, కేరళలో అర్బన్ కాన్క్లేవ్ అని చెప్పేసి అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. నిన్నటి రోజున ఢిల్లీలో జరిగినటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వారి డెవలప్ ఢిల్లీ అట్ 2047 చెప్పేసి ఆ కార్యక్రమంలో కూడా వెళ్ళడం జరిగింది. మరోసారి నేను ప్రత్యేకంగా ప్రజలకు కావచ్చు, మా పాలకవర్గం కావచ్చు, అధికారులకు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మీడియా మిత్రులకి
మీడియా మిత్రులకి నేను మేయర్గా అయినప్పటి నుంచి నాకు చాలామంది మేయర్ గారు వచ్చిన వెంటనే నేను చాలా భయపడేవాడిని. మైక్ ముందు వచ్చి మాట్లాడాలంటే కూడా నేను చాలా స్టేజ్ ఫియర్ ఫీల్ అయ్యి కూడా చాలా భయపడేవాడిని. కానీ నాకు కొంతమంది మీడియా మిత్రులే ఆ మైకులు పెట్టి ఇలా అని చెప్పి ఇలా మాట్లాడి వాళ్ళే నాకు ప్రోత్సహించి ప్రజల సమస్యలు ఏమున్నా కూడా నా దృష్టికి తీసుకొచ్చి అవి పరిష్కరించే విధంగా నగర అభివృద్ధి విషయంలో కూడా ఏవో సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళిన మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుసుకుంటాను. ప్రజా సమస్యలపైన కావచ్చు, అధికారులు చేస్తున్నట్టు తప్పులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి ప్రశ్నించడానికి మేమందరూ కూడా ఖచ్చితంగా ముందుంటాం. రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా ఇలాగే సహకరించి మాకందరికి కూడా సహకరించాలని తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలుసుకున్నాను.